భారతదేశానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక మహావృక్షం ఈరోజు నేల కొరిగింది. ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం పరిపాలించిన కమ్యూనిస్ట్ గవర్నమెంట్, డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్లో 34 సంవత్సరాలు పరిపాలించింది. ప్రపంచంలోనే అన్ని సంవత్సరాలు పరిపాలించిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయి పరిపాలించిన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంకోటి లేదు. 34 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ అంటేనే అప్పట్లో కమ్యూనిస్ట్ భావజాలం అనమాట. దానికి సంబంధించి మనకు తెలుసు, మొదట్లో జ్యోతి బసు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య దాదాపు 11 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ సీఎంగా పనిచేశారు. ఆయన సీనియర్ పొలిటీషియన్, సిపిఐఎం చాలా పెద్ద లీడర్ సిపిఐఎంలో. తర్వాత ఆయన వెస్ట్ బెంగాల్లో సీఎంగా కూడా పనిచేశారు. ఆయన సిపిఐఎం పొలిటికల్ స్టాల్వర్డ్స్లో, సిపిఐఎం రాజకీయాల్లో ఆయన చాలా ప్రసిద్ధులు, చాలా గొప్ప వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయారనమాట. కమ్యూనిస్ట్ పార్టీ అనగానే యాంటీ ఇండస్ట్రీ అంటే పరిశ్రమలకు వ్యతిరేకం, క్యాపిటలిస్ట్కి వ్యతిరేకం, ఈ భావజాలాన్ని పక్కన పెట్టే ఉద్దేశంతో ఆయన కొన్ని భావజాలను ముందుకు తీసుకెళ్లారనమాట. సో ఆ సందర్భంగా ఆయన బెంగాల్లో ఎంప్లాయ్మెంట్ పెరగాలని, బెంగాల్లో ఇండస్ట్రీస్ పెరగాలని సీఎంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన టైంలోనే చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగాయి. సింగూర్ ఎపిసోడ్, నందిగ్రామ్ ఎపిసోడ్ మీరు వినే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ అనే ప్రాంతంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ పెట్టాలనుకున్నారు. రైతుల పొలాలని ఎక్వైర్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో భాగంగా. ఇలా ఎక్వైర్ చేసేసి రైతులు మాకు వద్దు, మా ల్యాండ్ మేము ఇవ్వమని చెప్పి ధర్నాలు అక్కడ చేస్తే ఆ టైంలో పోలీస్ యాక్షన్ కూడా జరిగిందనమాట. అప్పుడు దాదాపు 14 మంది రైతులు చనిపోయారు, చాలామంది ఇంజూర్ అయ్యారు. ఇవన్నీ కూడా అప్పట్లో పోలీస్ కిల్లింగ్స్ మీద పెద్ద గొడవలే అయ్యాయి. అంటే ఆయన ప్రో ఇండస్ట్రియల్ పాలసీ, ప్రో క్యాపిటలిస్ట్ పాలసీస్ అప్పట్లో కొంతమంది జనానికి కూడా అక్కడ నచ్చలేదు. బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన ప్రో ఇండస్ట్రియలైజేషన్ పాలసీస్, ప్రో క్యాపిటలిస్ట్ పాలసీస్ ఇవన్నీ చూసి అక్కడ ఆయన్ని బ్రాండ్ బుద్ధ అని చెప్పి నిక్నేమ్ కూడా పెట్టారు. ఆయన్ని బ్రాండ్ బుద్ధ అని పిలిచేవాళ్ళు. తర్వాత 2022లో పద్మభూషణ్ ఆయనకి గవర్నమెంట్ ఇస్తే ఆయన రిజెక్ట్ చేసేసారు. నాకు కమ్యూనిస్టులు మేము అవార్డ్స్ తీసుకోము, ప్రజలు మమ్మల్ని గుర్తిస్తే చాలు, పీపుల్స్ రికగ్నిషన్ అనేది మాకు బెస్ట్ అవార్డు అని చెప్తూ ఆ టైంలో ఆయన కొన్ని గుర్తులు కూడా చేసుకున్నారు. ఈఎంఎస్ నంబూద్రిపాద్ అని చెప్పి కేరళలో గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఉండేవాళ్ళు. ఆయన అవార్డు స్వీకరించలేదు పద్మవిభూషణ్ వచ్చినప్పుడు. అదేవిధంగా జ్యోతి బసు కూడా ఇంతకుముందు భారత రత్న ఇచ్చే ప్రపోజల్ ఉన్నప్పుడు ఆయన కూడా రిజెక్ట్ చేశారు. కాబట్టి నాకు ఎటువంటి అవార్డు, గవర్నమెంట్ అవార్డ్స్ అవసరం లేదని చెప్పి ఆయన పద్మభూషణ్ని 2022లో తిరస్కరించారు కూడా. బుద్ధదేవ్ భట్టాచార్య చాలా ఫేమస్, చాలా సాదాసీదాగా జీవించేవాళ్ళు, సింపుల్ లైఫ్ అనమాట. ఆయన చనిపోయే ముందు వరకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్లో, కలకత్తాలో గవర్నమెంట్ ఇచ్చిన చిన్న 2 రూమ్ ఫ్లాట్లో బతికేవాళ్ళు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చనిపోయే ముందే రాశారు తన బాడీ మొత్తం మెడికల్ రీసెర్చ్కి ఇవ్వాలని చెప్పి. అంటే ఆయన ప్రొడ్యూసర్ జ్యోతి బసు కూడా తన బాడీని అలానే ఇచ్చేశారనమాట. దాంతోపాటు బుద్ధదేవ్ భట్టాచార్య చాలా గొప్ప రచయిత కూడా, చాలా ప్రోలిఫిక్ రైటర్. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటల్ని, కోట్స్ని ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్లో ఆయన చాలా చాలా పాపులర్, మహా దిగ్గజాన్ని కోల్పోయినట్టు లెక్క. భారతదేశంలో మనం గమనిస్తే ఈ మధ్య కమ్యూనిస్ట్ భావజాలానికి నెమ్మదిగా ఒక ఆ స్కోప్ కానీ ఆ ప్లేస్ కానీ తగ్గిపోతుంది అనమాట. ఇంతకుముందు మనం చూస్తే త్రిపురలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కూడా కమ్యూనిజం చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది, ఎల్డీఎఫ్ గవర్నమెంట్. కానీ దానికి ఉన్న బేస్ కూడా మనం చూస్తే రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది. భవిష్యత్తులో ఎల్డీఎఫ్ పూర్తిగా ఓడిపోయే ప్రమాదం కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే వెస్ట్ బెంగాల్లో కంప్లీట్ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐఎం మార్క్సిస్ట్ ఇది కంప్లీట్గా చాలా వరకు తుడిచిపెట్టుకుపోవటం. అలానే త్రిపురలో మీరు చూస్తే ఇంతకుముందు మానిక్ సర్కార్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉండేది, అలాంటి పార్టీ పోవటం. తర్వాత కేరళలో కూడా నెమ్మదిగా, అంటే ప్రస్తుతానికి ఎల్డీఎఫ్ ఉన్నా సరే నెమ్మదిగా కేరళలో కూడా కమ్యూనిజం అనే భావజాలం కాస్త తగ్గుతూ వస్తుందన్నమాట. ఓవరాల్గా చూస్తే లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్కి, లెఫ్టిస్ట్ ఐడియాలజీకి భారతదేశంలో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ అంతగా, రీజనల్ స్టేట్ లెవెల్లో పీపుల్ అంతగా సపోర్ట్ చేయని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ బేసికల్గా కమ్యూనిస్ట్ ఐడియాలజీ చాలా స్ట్రాంగ్. దాన్ని ముందుకు తీసుకెళ్లే లీడర్స్ లేకపోవడం వల్ల కూడా ఈ నష్టం కమ్యూనిస్ట్ పార్టీస్లో మనకు కనిపిస్తోంది.